రోజు యాక్సిడెంట్ జరిగింది ఈ ప్లేస్లోనే అని చెప్పినట్టు గుర్తు. కానీ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎవరు చేశారనేది ఎలా తెలుసుకోవాలి? ఎస్, ఈ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని సంపాదించగలిగితే తెలుసుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్. చెప్పండి, ఏం కావాలి? మొన్న ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయిని ఓ వెహికల్ గుద్దేసింది. అవును. మీరు చూసారా? జనాలందరూ గుమిగూడితే షాప్కి వచ్చిన ఒక అతన్ని అడిగాను, అతను చెప్పాడు. మీరేం అనుకోకపోతే మీ షాప్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూపించగలరా? మీరు పోలీసా? నో, స్టూడెంట్ని. ఆ రోజు గాయపడిన అమ్మాయి మా కాలేజ్ స్టూడెంటే. అందుకే ఎవరు చేశారు, ఎలా జరిగిందని చిన్న ఎంక్వైరీ చేస్తున్నాను, అంతే. ఓ, అర్థమైంది. ఆ అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్. అందుకే పోలీస్ వాళ్ళు కూడా చూపించిన ఇంట్రెస్ట్ మీరు చూపిస్తున్నారు, అవును కదా? మీరెలా అయినా అనుకోండి బ్రదర్, నాకు ఆ ఫుటేజ్ మాత్రం చూపించండి ప్లీజ్. సరే, ఒక్క నిమిషం. వన్ డే బ్యాక్ జరిగింది కదా? అది చూపించండి. అది త్రిషా కార్ కదూ? బ్రదర్ ఆపండి, అదొకసారి జూమ్ చేయండి. ఓకే. త్రిషానా? అంటే ఆ రోజు జరిగింది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అటెంప్ట్. అది కూడా త్రిష చేసింది. ఆ ఫుటేజ్ని ఒకసారి వీడియో తీసుకుంటాను. సరే. థ్యాంక్స్ అన్న. ఇట్స్ ఓకే. మీకేం కాదు సార్, మీకేం కాదు, కళ్ళు మూయకండి. డాక్టర్, మీకేం కాదు సార్, కళ్ళు మూయకండి. డాక్టర్, సార్ సార్, డాక్టర్, మీకేం కాదు సార్, కళ్ళు మూయకండి. ఏమైంది? ఏమైందమ్మా? డాక్టర్, రక్తం చాలా పోతుంది డాక్టర్, ప్రాణం పోయేలా ఉంది, ఎట్టయినా కాపాడండి డాక్టర్. ఏం జరిగిందమ్మా అసలు? ఈయనెవరో కత్తితో పొడిసేశారు డాక్టర్.